లేని బ్యాంకు గ్యారంటీలతో గత ప్రభుత్వంలోని జగన్ చెడ్డీ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడిందని, వారిని అరెస్టు చేసి సిబిఐతో విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. అనుమతి లేని బ్యాంకు గ్యారంటీలతో గత ప్రభుత్వంలో జగన్ చెడ్డీ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడిందని, వారిని అరెస్టు చేసి సిబిఐతో విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కు గ్యారంటీలు ఇచ్చేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి లాంటి వారు ఏపీ ప్రభుత్వానికి ఈ బ్యాంకు నుంచి గ్యారంటీలు ఇచ్చారని చెప్పారు. దీంట్లో భారీ కుంభకోణం జరిగిందన్నారు. జగన్ అనుచర గణం చేసిన అక్రమాలు పలు రాష్ట్రాలలో విస్తరించాయని చెప్పారు. మన రాష్ట్రం కూడా ఉంది, మనమేం తక్కువలా, మనోళ్ళు మా వాళ్ళు చిన్నోళ్ళు కాదు. 31 బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రంలో. చెడ్డీ గ్యాంగ్, ది రెడ్డి చెడ్డీ జగన్ గ్యాంగ్. ఏంది? రెడ్డి చెడ్డీ జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీలు ఎవరికిచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో 31 బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు? మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ 25 కోట్లు. మైన్స్ అండ్ జియాలజీకి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎట్లా తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ది 25 బ్యాంక్ గ్యారంటీలు. ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? బ్యాంక్ వర్త్ ఈజ్ ఓన్లీ 1900 యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్. Government of India and central government entities plus state government entities only. ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తాయి. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్త్ లేని బ్యాంకు, అసలు అర్హత లేని బ్యాంకు ఇది.